పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపుశిల గ్రామంలో ఉన్నటువంటి అతి పురాతనమైన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టమైనదని ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణచంద్రపాడియా లోకల్ 18కు తెలియజేశారు. పూర్వం సుమారు 1550వ సంవత్సరంలో గర్భిదాసు బాబాజీ అనే ఒక జన్మ బ్రహ్మచారి ఒరిస్సా రాష్ట్రంలో ఉండేవారు. తన శిష్యు బృందంతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా అడ్డాపుశిల ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక రాత్రి బస చేయవలసి వచ్చింది. ఆ రాత్రి పరమేశ్వరుడు బాబాజీ స్వప్నంలో కనిపించి స్వయంభూ లింగ రూపంలో కొండ పక్కన వెలిసి ఉన్నాను, కాశీకి స్వరంగ మార్గం కూడా ఉందని, నిత్యం కాశీ నుండి గంగాజలం తీసుకువచ్చి ఆ లింగానికి పూజలు చేయమని స్వప్నంలో ఆజ్ఞాపించినట్లు తెలియజేసి తమ పూర్వీకులు తెలియజేశారని ఆలయ అర్చకులు తెలియజేశారు. నా పేరు కృష్ణచంద్రపాడియా అండి. ఇక్కడ అర్చకులుగా వంశపారంపరంగా 7వ తరంగా పనిచేస్తున్నాను. సుమారు ఇది 450 సంవత్సరాల కిందట ఆలయం. ఇది పూర్వం గర్భిదాస్ బాబాజీ అనే మా తాతగారు శిశువు బృందం వేసుకుని ఒరిస్సా రాష్ట్రం నుండి విహారయాత్ర చేస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కడో బస చేయాలని ఏర్పడింది. ఆయనకి బస చేసినప్పుడు స్వయంగా పరమేశ్వరుడు ఆ రోజు కనిపించి, నేను ఇక్కడ పుట్టి ఉన్నాను, నువ్వు ఆజాన బ్రహ్మచారుడు కాబట్టి నువ్వు సేవలు చేయడానికి నా వాళ్ళు అని చెప్పి భగవంతుడు మాయమైపోయాడు. ఈయన శిశు బృందం పట్టుకుని ఈ ప్రాంతం మొత్తం వెతికి చూసేసరికి ఆ కొండ దగ్గరలో లింగ రూపమై ఆయన పుట్టి ఉన్నాడు. అలాగా వెనక నుండి కాశీకి సొరంగం మార్గం కూడా ఉండేది. ఆయన ప్రతిరోజు బ్రహ్మకాలం వస్తున్నప్పుడు ఆ పీఠం మీదకి వచ్చి తెల్లవారుజాము 3 గంటల 5 నిమిషాల తర్వాత ఆ పీఠం మీదకి వచ్చి ఆయన తపస్సు చేసేవారు. శరీరాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఆత్మశక్తి ద్వారా సొరంగ మార్గం నుండి వెళ్ళి కాశీ నుండి జలం తెచ్చి ఆ లింగాన్ని ప్రతిరోజు జలాభిషేకం చేస్తుండేవారు. అలాగ చేస్తూ కొన్నేళ్ళు చేసిన తర్వాత హఠాత్తుగా పెద్ద పెద్ద శబ్దాలు రావడం వల్ల ఆ కొండపై నుండి పెద్ద బండరాయి దొర్లుకుంటూ వస్తున్నప్పుడు ఆ లింగం మీద పడకుండా ఆయన వెనక్కి ఒంగోని అడ్డుకోవడం వలన బీబితాల షేపులాగా ఆ కొండకి కూడా ఉన్నాయి ఆయన ఆనవాయిలు. యజ్ఞోపేతం జన్మ ఆనవాయిలు కూడాను ఆ కొండకి ఉన్నాయి. అప్పట్లో అది అడ్డంగా పట్టది కాబట్టి ఆయన అడ్డుశల అని పేరు పెట్టారు. కొన్నాళ్ళ తర్వాత ఆయన కనిపించకపోయిన తర్వాత శిశు బృందం తెలియపరిచి కొంతమందిని లోపలికి పంపించారు. వాళ్ళు కూడా తిరిగి రాకపోవడం వలన అది పూర్తిగా క్లోజ్ చేశారు. అక్కడి నుండి వంశపారంపరంగా అలాగా చెప్పుకుంటూ వస్తున్నాం. నిత్యము ఇక్కడ ఉదయం 6 గంటలకు తీస్తాం ఆలయము, మళ్ళీ సాయంత్రం 6 గంటలకి క్లోజ్ చేసేస్తాం అనమాట. పగటిపూట 12 గంటలు మాత్రమే ఈ ఆలయం ఉంటుంది. అది పూర్వం నుండి అదే దూపదీప నైవేద్యాలు అన్ని ఆలయాలకి పడుతుంటాం అనమాట. ఇది ప్రధాన ఆలయం కాశీ విశ్వేశ్వరుడు. అంటే ప్రతిష్ఠ చేసిన ఆలయాలు విష్ణు ఆలయాలు ఉండాలి కాబట్టి రమా సత్యనారాయణ పెట్టాము. అలాగా రామచంద్ర స్వామి కూడా పెట్టాము. అక్కడ ఆంజనేయ స్వామి, జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్రాదేవిలు కూడా ఉన్నారు. అలాగే ఈ మధ్యలో 2011లో ఉన్న ప్రైవేట్ కమిటీ ఏర్పడి ఒక 6 ఆలయాలు నిర్మించారు. అలాగా గణపతి ఆలయం ఒకటి పెట్టారు, సుబ్రహ్మణ్య స్వామి పెట్టారు, కాలభైరవ స్వామి ఒకటి, విశాలాక్షి అమ్మవారు ఒకటి, అన్నపూర్ణేశ్వరి, అలాగే ఒక 6 ఆలయాలు కూడా ప్రతిష్ఠించారు. అలాగే నవగ్రహ మండపం కూడా ఉంది, ధ్వజస్తంభం కూడా ఒకటి చేసి పెట్టారు అనమాట. అలాగే పార్వతీపురం జిల్లా గరిబిల్ మండలం సీతారాంపురం గ్రామం అండి. నాకు తెలిసిన నుంచి కూడా ఇది పురాతనమైన 400 సంవత్సరాల క్రితం వెలిసిన ఆలయము. ఇక్కడ ఏం కోరికలు కోరుకున్న భక్తులు నెరవేరుతాయనే నమ్మకం అయితే బాగా ఉందండి. నేను ఎప్పుడు కూడా ఈ ఆలయాన్ని ఎక్కువగా దర్శించుకునే ఉంటాను. ఎందుకంటే నేనేం కోరుకున్న కోరికలు కూడా నా కోరికలు నెరవేరాయి. అదేవిధంగా మా చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే ప్రజలందరూ కూడా బాగా నమ్మకం ఈ ఆలయంలో ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని. అలాగే భక్తులు ఎక్కువ మంది కూడా నమ్మకంతోనే చాలా వరకు చాలా దూరం నుంచి వచ్చి దర్శనం అనేది చేసుకోవడం జరుగుతుంది.